ఎంతో మధురము ఈ అనుభవము ఓ బాబా ప్రియమైన మామా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము శివబాబా ప్రియమైన మామా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివబాబా నా ప్రియ బాబా ఎంతో మధురం ఈ అనుభవము తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం మమేకమైపో మనసాయి పుడే మమేకమైపో మనసాయి పుడే ఈ సంగమమిక మహోదయం ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివబాబా నా ప్రియ బాబా ఇన్ని నాళ్ళ నా కలే ఫలించి కలవరమే మటు మాయమయే ఈ జగతిలోని ప్రేమను మించిన ఐశ్వర్యము ఏ లేదు కదా ఐశ్వర్యము ఏ లేదు కదా సఫలమే కాగా మన జీవితమే
ఫలమే కాగా మన జీవితమే మురళి స్వరముతో పదే పదే ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ప్రతి క్షణము నీ ప్రతి శ్వాసలో శ్రీమతమను నీ ఆజ్ఞ మేరకు యుగములో నీ రూపమే నిలిపి శివ బాబా నిన్ను పొందెదను శివ బాబా నిన్ను పొందెదను నీ దరి చేర్చుమా ఓ శివ బాబా నీ దరి చేర్చుమా ఓ శివ బాబా మనసు సితారై మ్రోగెనిలా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ బాబా ఓం శాంతి. మురళీ డేట్ 25/7/2025. మధురమైన పిల్లలారా, బాగా చదువుకొని మీ అంతకు మీరే రాజ్య తిలకం దిద్దుకోవాలి. ఈ ఒకే చింతలో సదా ఉండాలి. చదువు ద్వారానే రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: పిల్లలు ఏ ఉత్సాహంలో ఉండాలి? ఎందుకు బాధపడరాదు? జవాబు: లక్ష్మీనారాయణల వలె అవ్వాలనే ఉల్లాసం మీకు సదా ఉండాలి. దీనికోసమే పురుషార్థం చెయ్యాలి. ఎప్పుడు దుఃఖీలుగా అవ్వరాదు. ఎందుకంటే చదువు చాలా సహజమైనది. ఇంట్లో ఉంటూ కూడా చదవచ్చు. దీనికి ఎలాంటి ఫీజు లేదు. కానీ ధైర్యం తప్పకుండా ఉండాలి. పాట: మీరే మాతా పిత. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. మహిమ ఒక్కరిదే, వేరే ఎవ్వరి మహిమ గాయనం చేయబడదు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా ఏ మహిమ లేదు. తండ్రి బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు, శంకరుని ద్వారా వినాశం చేయిస్తారు, విష్ణు ద్వారా పాలన చేయిస్తారు. లక్ష్మీనారాయణలకు కూడా ఇలాంటి యోగ్యులుగా శివబాబాయే చేశారు. మహిమ అంతా వారిదే. తప్పు వారి తప్ప ఇంకెవరి మహిమను గాయనం చేయాలి. లక్ష్మీనారాయణను ఎలా తయారు చేసే టీచర్ లేనట్లయితే వారు కూడా ఇలా తయారయ్యేవారు కాదు కదా. వారి తర్వాతే రాజ్యపాలన చేసే సూర్యవంశీలకు మహిమ ఉన్నది. తండ్రి సంగమయుగంలో రానట్లయితే వీరికి రాజ్యం కూడా లభించి ఉండదు. వేరే ఎవ్వరికీ మహిమ లేదు. విదేశీయులు మొదలైన వారెవ్వరూ
మహిమ చేయాల్సిన అవసరమే లేదు. మహిమ అంతా ఒక్కరిదే, వేరే ఎవ్వరిది లేదు. ఉన్నతోన్నతమైన శివబాబా మాత్రమే వారి నుండి ఉన్నత పదవి లభిస్తుంది కనుక వారిని బాగా స్మృతి చెయ్యాలి. స్వయాన్ని రాజుగా చేసుకునేందుకే స్వయమే చదువుకోవాలి. బ్యారిస్టర్ చదివేవారు చదువు ద్వారా స్వయాన్ని బ్యారిస్టర్గా చేసుకుంటారు కదా. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. చదవని వారు పదవిని పొందలేరు. చదువు కొరకు శ్రీమతం లభిస్తుంది. పావనంగా అవ్వడం ముఖ్యమైన విషయము. ఈ చదువు ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతితులుగా ఉన్నారని మీకు తెలుసు. మంచి మనుషులు చెడ్డ మనుషులు ఉండనే ఉంటారు. పవిత్రంగా ఉండేవారిని మంచివారని అంటారు. బాగా చదివి గొప్ప వ్యక్తులుగా అయినప్పుడు మహిమ ఉంటుంది. కానీ అందరూ పతితులే. పతితులే పతితుల్ని మహిమ చేస్తారు. సతయుగంలో పావనులుంటారు. అక్కడ ఎవరు ఎవరికి మహిమ చేయరు. ఇక్కడ పవిత్ర సన్యాసీలు కూడా ఉన్నారు. అపవిత్ర గృహస్థీలు కూడా ఉన్నారు. కనుక పవిత్రుల మహిమ గాయనం చేయబడుతుంది. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ. పవిత్రులు అపవిత్రులని చెప్పుకునేందుకు అక్కడ వేరే ధర్మమే లేదు. ఇక్కడైతే కొందరు గృహస్థుల మహిమను కూడా గానం చేస్తూ ఉంటారు. వెళ్ళి ముస్లింలను కూడా శిష్యులుగా అవుతారు. అటువంటి వారికి ఆ ముస్లింలే ఖుదా సమానము. వారే దేవుడు. కానీ అల్లాను పతిత పావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. అందరూ పతిత పావనులు ఎలా అవ్వగలరు? ప్రపంచంలో ఎంత గాఢ అంధకారం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కనుక మేము చదివి స్వయం రాజులుగా అవ్వాలనే చింత ఉండాలి. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే రాజ్య తిలకాన్ని పొందుతారు. మేము కూడా లక్ష్మీనారాయణుల వలె అవుతామని పిల్లలలో ఉల్లాసం ఉండాలి. ఇందులో తికమక పడే అవసరం లేదు. పురుషార్థం చేయాలి, దుఃఖపడరాదు. ఈ చదువు ఎటువంటిదంటే మంచంపై పడుకొని కూడా చదవవచ్చు, విదేశాలలో ఉంటూ కూడా చదవవచ్చు, ఇంట్లో ఉంటూ కూడా చదవచ్చు. ఈ చదువు ఇంత సహజమైనది. శ్రమపడి మీ పాపాలను సమాప్తం చేసుకోవాలి. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇతర ధర్మాల వారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎవరికైనా మీరు ఆత్మలు అని తెలిపించాలి. ఆత్మల స్వధర్మం ఒకటే. ఇందులో ఏ వ్యత్యాసము ఉండదు. శరీరాల నుండే అనేక ధర్మాలు వస్తాయి. ఆత్మల ధర్మం అయితే ఒకటే. అందరూ ఒకే తండ్రి సంతానమే. ఆత్మలను బాబా దత్తు తీసుకున్నారు. అందుకే బ్రహ్మముఖ వంశావళి అని మహిమ చేస్తారు. ఆత్మల తండ్రి ఎవరో ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు నింపించే ఫామ్లో చాలా అర్థం ఉన్నది. తండ్రి అయితే తప్పకుండా ఉన్నారు కదా, వారిని స్మృతి కూడా చేస్తారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఈ రోజుల్లో భారతదేశంలో ఎవరినైనా ఫాదర్ అని అనేస్తారు. మేయర్ని కూడా ఫాదర్ అని అంటారు. చర్చిలో ఉండేవాళ్ళని ఫాదర్ అంటారు. ఆత్మల తండ్రి ఎవరో ఇది మాత్రం ఎవరికీ తెలియదు. మీరే తల్లి తండ్రి అని మహిమ కూడా చేస్తారు. కానీ వారెవరో ఎలా ఉంటారో ఏమీ తెలియదు. భారతదేశంలోనే మీరు మాతాపితాలని పిలుస్తారు. తండ్రి ఇక్కడికి వచ్చి ముఖవంశావళిని రచిస్తారు. భారతదేశాన్ని మాతృదేశం అని అంటారు. ఎందుకంటే ఇక్కడే శివబాబా మాత్పితాల రూపంలో పాత్రను అభినయిస్తారు. ఇక్కడే భగవంతుని మాత్పితాల రూపంలో స్మృతి చేస్తారు. విదేశాలలో కేవలం గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కానీ పిల్లలను దత్తు తీసుకోవాలి అంటే తల్లి కావాలి కదా. పురుషుడు కూడా స్త్రీని దత్తు తీసుకున్నట్లే
తర్వాత వారి ద్వారా పిల్లలు జన్మిస్తారు. రచన రచింపబడుతుంది. ఇక్కడ కూడా ఇతనిలో తండ్రి అయిన పరంపిత పరమాత్మ ప్రవేశించి దత్తత చేసుకుంటారు. పిల్లలు జన్మిస్తారు. అందుకే వీరిని మాతపిత అని అంటారు. వారు ఆత్మలకు తండ్రి. వారు ఇక్కడికి వచ్చి ఉత్పత్తి చేస్తారు. మీరు పిల్లలుగా అవుతారు కనుక ఫాదర్ మదర్ అని అంటారు. అది అతడి మధురమైన ఇల్లు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. అక్కడకు బాబా తప్ప వేరే ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. ఎవరైనా కలిస్తే మీరు మధురమైన ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడగండి. అలాగైతే తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుందని చెప్పండి. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. ఇది ఇనుప యుగము, తమో ప్రధాన ప్రపంచము. ఇప్పుడు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇనుపయుగ ఆత్మలు వాపస్ ఇంటికి వెళ్ళలేరు. ఆత్మలు మధురమైన ఇంటిలో పవిత్రంగా ఉంటాయి. కాబట్టి స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయని తండ్రి అర్థం చేయిస్తున్నారని చెప్పండి. ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. అంతేకాక నెంబరు వారుగా ఉన్నత పదవిని పొందుతారు. లక్ష్మీనారాయణ చిత్రం చూపించి ఎవరికైనా అర్థం చేయించటం కూడా సులభం. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. వీరు రాజ్యం చేసేటప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. విశ్వంలో శాంతిని తండ్రి మాత్రమే తీసుకురాగలుగుతారు. వేరే ఎవ్వరికీ ఆ శక్తి లేదు. ఇప్పుడు తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. కొత్త ప్రపంచంలో రాజాదిరాజులుగా ఎలా అవ్వగలరో తెలియచేస్తారు. బాబాయే జ్ఞాన సాగర్లు, కానీ వారిలో ఏ జ్ఞానం ఉన్నదో ఎవరికీ తెలియదు. సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర, భూగోళము బేహద్దు తండ్రి మాత్రమే వినిపిస్తారు. మనుషులు కొన్నిసార్లు సర్వవ్యాపి అని అంటారు, లేదా అందరి ఆంతరంగంలోనూ తెలిసిన వాడని అంటారు. స్వయాన్ని ఇలా చెప్పుకోలేరు. ఈ విషయాలని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాగా ధారణ చేసి హర్షితంగా అవ్వాలి. లక్ష్మీనారాయణ చిత్రాన్ని సదా హర్షితముఖులుగా తయారు చేస్తారు. స్కూల్లో పెద్ద తరగతిలో చదివేవారు ఎంత హర్షితంగా ఉంటారు. వీరు చాలా పెద్ద పరీక్ష పాస్ అవుతున్నారని ఇతరులకు కూడా అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన చదువు. ఫీజు మొదలైనవి ఏవి అవసరం లేదు. కేవలం ధైర్యం కావాలి. స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇందులోనే మాయా విఘ్నాలను కలిగిస్తుంది. పవిత్రులు కండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ముఖం నల్లగా చేసుకుంటారు. అంటే వికారాలకు వశమవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ఫెయిల్ అయ్యారే అంటే వారి పేరు మహిమ చేయబడదు. ఫలానా ఫలానా వారు ప్రారంభం నుండి చాలా బాగా నడుస్తూ ఉన్నారు అని మహిమ గాయనం చేయబడుతుంది. మీ కొరకు మీరే పురుషార్థం చేసి రాజధానిని ప్రాప్తి చేసుకోవాలని తండ్రి చెప్తూ ఉన్నారు. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందుకోవాలి. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. కానీ ప్రజలుగా కూడా అవుతారు కదా. వీరు ఏ పదవికి యోగ్యులుగా అవుతారని ముఖం ద్వారా, సర్వీస్ ద్వారా తెలిసిపోతుంది. ఇంటిలో విద్యార్థి నడవడికల ద్వారా మొదటి నెంబర్లో వస్తాడా, థర్డ్ క్లాస్లో వస్తాడా అర్థం చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా అలాగే. అంతిమంలో పరీక్ష పూర్తి అయినప్పుడు మీకంతా సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అవ్వడంలో సమయం పట్టదు.
తర్వాత నేను పాస్ అవ్వలేదనే సిగ్గుపడతారు. పాస్ కాని వారిని ఎవరు ప్రేమిస్తారు? మనుషులు సినిమా చూడటంలో చాలా సంతోషం అనుభవిస్తారు. కానీ బయోస్కోప్ నెంబర్ 1 మురికిగా చేస్తుందని తండ్రి చెప్తారు. దాన్ని చూసేవారు చాలా వరకు ఫెయిల్ అయ్యి పడిపోతారు. కొందరు స్త్రీలకు కూడా సినిమాలు చూడకపోతే నిద్ర పట్టదు. సినిమా చూసేవారు అపవిత్రులయ్యే పురుషార్థం తప్పకుండా చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో, ఎందులో మనుషులు సంతోషం ఉందని అనుకుంటున్నారో అదంతా దుఃఖం ఇచ్చేదే. ఇవి వినాశీ సంతోషాలు. అవినాశి కుచి అవినాశి తండ్రి ద్వారానే లభిస్తుంది. బాబా మనల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మొదట 21 జన్మలని వ్రాసేవారు, కానీ ఇప్పుడు బాబా 50-60 జన్మలని వ్రాస్తారు. ఎందుకంటే ద్వాపరంలో కూడా మొదట చాలా ధనవంతులుగా సుఖంగా ఉంటారు కదా. భలే పతితులుగా అవుతారు, కానీ డబ్బు చాలా ఉంటుంది. పూర్తిగా తమో ప్రధానమైనప్పుడే దుఃఖము మొదలవుతుంది. మొదట సుఖంగానే ఉంటారు. ఎప్పుడు చాలా దుఃఖీలుగా అవుతారో అప్పుడు తండ్రి వస్తారు. మహా అజామిల్లోని వంటి పాపుల్ని కూడా ఉద్ధరిస్తారు. నేను అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను, అంతేకాక సత్యుగ రాజ్యాన్ని కూడా మీకు ఇస్తానని తండ్రి చెప్తారు. సర్వులకు కళ్యాణం జరుగుతుంది కదా. శాంతిధామానికి కానీ సుఖధామానికి కానీ అందరినీ తమ తమ గమ్యాలకు చేరుస్తారు. సత్యుగంలో అందరికీ సుఖం ఉంటుంది. శాంతిధామంలో కూడా సుఖంగా ఉంటారు. విశ్వంలో శాంతి నెలకొనలానే అంటారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కదా. దుఃఖమనే మాటే ఉండదు. దుఃఖము కానీ అశాంతి కానీ ఉండదని చెప్పండి. ఇక్కడైతే ఇంటింటిలోనూ అశాంతి ఉన్నది. అన్ని దేశాలలో అశాంతే ఉన్నది. పూర్తి విశ్వంలో అశాంతి ఉంది. ఎన్ని ముక్కలైపోయింది. ఎన్ని విభజనలు. 100 మైళ్ళకు ఒక భాష ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ప్రాచీన భాష సంస్కృతం అని అంటారు. ఇప్పుడు ఆది సనాతన ధర్మం గురించే తెలియనప్పుడు ఇది ప్రాచీన భాష అని ఎలా చెప్పగలరు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడుందో మీరే చెప్పగలరా? మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరు మందబుద్ధి గలవారు ఉన్నారు. వీరు రాతి బుద్ధి లాంటి వారిని చూస్తూనే అర్థమైపోతుంది. ఓ భగవంతుడా, వీరి బుద్ధి తాళం తెరవమని అజ్ఞాన కాలంలో కూడా అంటారు కదా. పిల్లలు మీ అందరికీ బాబా జ్ఞాన ప్రకాశం ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా తాళం తెరవబడుతుంది. అయినా కొందరు బుద్ధి తెరుచుకోదు. బాబా, మీరు బుద్ధివంతులకే బుద్ధివంతుడు, మా పతి బుద్ధికి తాళం తెరవండి అంటారు. నేను ఒక్కరికి బుద్ధికి తాళం తెరిచి కూర్చునేందుకు రాలేదని బాబా అంటారు. అందరు బుద్ధి తెరవబడినట్లయితే అందరూ మహారాజా మహారాణిగా అవుతారు. నేనెలా అందరి బుద్ధిని తెరవగలను? వారు సత్యుగంలో వచ్చే అవకాశమే లేనప్పుడు నేనెలా తాళాన్ని తెరవగలను? డ్రామా అనుసారం సమయానుసారం వారి బుద్ధి తాళం తెరవబడుతుంది. నేనెలా తెరుస్తాను? డ్రామా పైన కూడా ఆధారపడి ఉంటుంది కదా. అందరూ పూర్తిగా పాస్ అవ్వలేరు. స్కూల్లో నెంబర్ వారుగా ఉంటారు. ఇది కూడా చదువే. ప్రజలు కూడా తయారవ్వాలి. అందరి తాళం తెరవబడినట్లయితే ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? ఈ నియమమే లేదు. పిల్లలు, మీరు పురుషార్థం చేయాలి. ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరైతే బాగా చదువుతారో వారిని అన్ని స్థానాలకు పిలుస్తూ ఉంటారు.
ఎవరెవరు బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారో బాబాకు తెలుసు. పిల్లలు బాగా చదవాలి, బాగా చదివితే ఇంటికి తీసుకువెళ్ళాలి, మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తాము. చదువుకుంటే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, పదవి కూడా భ్రష్టమవుతుంది. విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేయాలి. స్వర్ణిమ యుగంలో పారస్ బుద్ధి ఉండేది, ఇప్పుడు ఇనుప యుగము కనుక ఇక్కడ స్వర్ణిమ యుగం బుద్ధి ఎలా ఉంటుంది? ఒకే రాజ్యము ఒకే ధర్మము ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. భారతదేశంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేదని వార్తాపత్రికల్లో కూడా ప్రచురించవచ్చు. చివరికి తప్పకుండా అర్థం చేసుకుంటారు. పిల్లలు మీ పేరు ప్రసిద్ధి అవ్వాలి, ఆ చదువులే అనేక పుస్తకాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడ అలాంటిదేమీ ఉండదు. చదువు చాలా ముఖ్యము. పోతే స్మృతి యాత్రలో మంచి మంచి మహారథులు కూడా ఫెయిల్ అవుతారు. స్మృతి పదును లేకుంటే జ్ఞాన ఖడ్గం ఉపయోగపడదు. చాలా స్మృతి చేసినట్లయితే పదునొస్తుంది. భలే బంధనాలలో ఉండి కూడా స్మృతి చేస్తూ ఉంటే చాలా లాభం ఉంటుంది. ఎప్పుడూ బాబాని చూసి కూడా ఉండరు, స్మృతిలోనే ప్రాణం వదిలేస్తారు. కాబట్టి చాలా మంచి పదవి తీసుకోగలరు. ఎందుకంటే చాలా స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ప్రేమతో కన్నీరు కారుస్తారు. ఆ కన్నీరు ముత్యాలుగా అవుతాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: మీ కొరకు మీరే పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందాలి. చదువు ద్వారా స్వయానికి రాజ్య తిలకం దిద్దుకోవాలి. జ్ఞానం బాగా ధారణ చేసి సదా హర్షితంగా ఉండాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును ఉండాలి. స్మృతి ద్వారానే బంధనాలను తెంచాలి. ఎప్పుడూ చెడు సినిమాలు చూసి మీ సంకల్పాలను అపవిత్రం చేసుకోరాదు. వరదానము: లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసి అన్ని బలహీనతల నుండి ముక్తి అయ్యే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులు నాలెడ్జ్ఫుల్ ఆత్మలుగా ఉంటారో వారు ఎవ్వరిలోని బలహీనతలను సమస్యలను వశీభూతులు అవ్వరు. ఎందుకంటే అమృత వేళ నుండి వారు ఏం చూస్తారు, ఏం వింటారు, ఏ ఆలోచిస్తారు లేక కర్మలు చేస్తారో వాళ్ళకి లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేసేస్తారు. ఏ లౌకిక కార్యమైనా నిమిత్తంగా చేస్తూ అలౌకిక కార్యం సదా స్మృతిలో ఉంటే ఏ విధమైన మాయా వికారాలకు వశీభూతులైన వ్యక్తి యొక్క సంబంధ సంపర్కంతో స్వయం వశీభూతం అవ్వరు. తమోగుణి వైబ్రేషన్లో సదా కమల పుష్ప సమానంగా ఉంటారు. లౌకిక బురదలో ఉంటూ కూడా దాని నుండి భిన్నంగా అతీతంగా ఉంటారు. స్లోగన్: అందరినీ సంతుష్టత మెరుగుపరుస్తూ ఉంటే పురుషార్థంలో హైజంపు జరుగుతుంది. అవ్యక్త సూచన: సంకల్ప శక్తిని జమ చేసుకోవాలి అంటే ఏ విషయాన్ని చూసినా విన్నా సెకండ్లో పులి స్టాప్ పెట్టే అభ్యాసం చేయాలి. ఒకవేళ సంకల్పాలలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల క్యూ తయారు చేసి వ్యర్థ రచనను రచిస్తే దానిని పాలన చేయవలసి వస్తుంది. సంకల్పము, సమయము, శక్తి అందులో ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యర్థ రచన యొక్క బర్త్ కంట్రోల్ చేయండి.
బేహద్దు సేవకు నిమిత్తంగా అవ్వగలరు. అచ్చా, ఓం శాంతి.